ములుగు జిల్లాలో రాజకీయాలు హాట్గా మారాయి. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వార్ నడుస్తోంది. సవాళ్లు, విమర్శలు, పోటాపోటీ నినాదాలతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పచ్చగా ఉన్న ఆ జిల్లాలో ఒక్కసారిగా రాజకీయాలు అంతగా హీట్గా ఎందుకు మారాయి? అసలు జిల్లాలో ఏం జరుగుతుంది? ఆ ఉద్రిక్తతలకు కారణాలేంటో లెట్స్ వాచ్ ది స్టోరీ. ములుగులో పొలిటికల్ హీట్ రాజుకుని ఓ యువకుడి ఆత్మహత్య రాజకీయ దుమారానికి దారితీసింది. గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన చుక్క రమేష్ అనే యువకుడు తనకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని సోషల్ మీడియాలో ప్రశ్నించిన తీరు కొంత వివాదానికి దారితీసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో రమేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రమేష్ ఆత్మహత్యకు పాల్పడడంతో జిల్లాలో ఉద్రిక్తతకు కారణమైంది. కాంగ్రెస్ నాయకుల వేధింపులతోనే ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని బీఆర్ఎస్ ఆరోపించింది. అంతేకాదు ములుగు జిల్లా వ్యాప్తంగా ప్రజా నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఇటు కాంగ్రెస్ భారీ ర్యాలీకి శ్రీకారం చుట్టింది. ఇరు పార్టీలో పోటాపోటీ కార్యక్రమాలతో ఒక్కసారిగా ములుగులో రాజకీయాలు వేడెక్కాయి. దీంతో అలర్ట్ అయిన పోలీసులు ములుగు జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమలు చేశారు. ఎక్కడికెక్కడ చెక్పోస్టులు పెట్టి పలువురిని అదుపులో తీసుకున్నారు. కాంగ్రెస్ పై తప్పుడు ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం పట్ల మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ అమాయకులను ప్రేరేపించి ఆత్మహత్యల గుసిగొలుపుతూ శవ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఓ గిరిజన బిడ్డ మంత్రి అయితే ఓర్వలేక కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతల ఇసుక చందాలు దందాలకు బ్రేకులు పడ్డాయి కాబట్టే చిల్లర రాజకీయాలు చేస్తూ తనపై కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు 18 నెలల్లో తాము ఎన్ని కేసులు పెట్టామో రికార్డులతో సహా వస్తాం, చర్చకు సిద్ధమా అని బీఆర్ఎస్ నేతలకు మంత్రి సీతక్క సవాల్ విసిరారు. ఈ రోజు మేము ఇల్లులు ఇస్తా అంటే సహించలేక స్వయంగా వాళ్ళ కార్యకర్తలకు రిలేషన్స్ ఉండే వాళ్ళని చావులకు ప్రేరేపించి వాళ్ళ చావులకు కారణమయ్యేది వాళ్ళు. మళ్ళీ పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. నేను సవాల్ విసురుతున్నా, మీ 10 సంవత్సరాల కాలంలో ఇదే ములుగు నియోజకవర్గంలో ఎంతమంది మీద SC ST కేసులు పెట్టి జైల్లో పెట్టిరు టీఆర్ఎస్ వాళ్ళు మేము నిరూపిస్తాం. ఎన్నిసార్లు మా వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టి అక్రమ కేసులు పెట్టిరో మేము నిరూపిస్తాం. ఈ 1.5 ఇయర్లో ఈ 18 మంత్స్లో మేము ఎంతమంది మీద కేసు పెట్టినా మీరు నిరూపించాలి. ఇదే నా సవాలిగా. కేవలం ఇక్కడ వాళ్ళ ఉనికి లేదు, అడ్రస్ లేదు. ఎవరికైనా ఇల్లు రాకుంటే పోయి సొంత గ్రామాల లీడర్లు ఆ ఊర్లలో మేము 50 ఇళ్ళు 20 ఇళ్ళు ఇచ్చి పాపం వాళ్ళని ఆదుకుంటా అంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు వాళ్ళ క్యాండిడేట్లు, వాళ్ళ లీడర్లు. ఇవాళ ఎలక్షన్ల ముందు ఏమన్నారు, మీ అందరికి ఇల్లులు ఇచ్చినాకనే ఇల్లులు కట్టించినాకనే మేము కట్టుకుంటాం అన్నారు. ఇలా పోయి పక్క నియోజకవర్గాలలో ఇల్లులు కట్టుకుంటారు, ఇక్కడ మాత్రం ములుగులో ఇల్లులు కట్టుకోవద్దని అడ్డుకుంటున్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీడియా సోదరులు కూడా చెప్తున్నా, వాస్తవాలు సేకరించండి. ఇవాళ చల్వాయిలో కూడా ఆ సంఘటన మేము బాధపడ్డాం. అదేవిధంగా బుట్టాయిగూడెంలో కూడా మేము బాధపడ్డాం. బుట్టాయిగూడెంలో గ్రామ సభ జరుగుతుంటేనే మందు డబ్బా పట్టుకొని వచ్చి తాగాల్సినటువంటి అవసరం ఏందే? ఆయన ఎవరు? టీఆర్ఎస్ కార్యకర్త. వాళ్ళ కార్యకర్తల చావుల మీద రాజకీయం చేస్తున్నారు. మంత్రి సీతక్క సవాల్తో ములుగు జిల్లాలో రాజకీయాలు హీటెక్కాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ రావును ఏటూరు నాగారంలో గృహ నిర్బంధం చేశారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో పాటు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డిని ములుగులో అరెస్ట్ చేశారు. మిగిలిన ఇతర బీఆర్ఎస్ నేతలను మార్గమధ్యంలో అదుపులో తీసుకున్నారు. పోలీసుల నిర్బంధంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ములుగులో ఎమర్జెన్సీని తలపిస్తోందని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. నయీం అనుచరులతో ములుగు జిల్లాలో అధికార పార్టీని శాసిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈరోజు మా పార్టీ పిలుపునియడం జరిగింది. ఈ ములుగు సెంటర్లో మరి మొన్న జరిగినటువంటి సంఘటన, రమేష్ అనేటువంటి ఒక యువకుడు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్లలో జరిగినటువంటి అక్రమాల గురించి సోషల్ మీడియాలో పోస్టు పెడితే అతన్ని కాంగ్రెస్ నాయకులు, పోలీస్ అధికారులు ఇద్దరు కూడా భయపెట్టడంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రాష్ట్రంలో అప్రజాస్వామిక పరిపాలన, పోలీస్ రాజ్యం పెచ్చవిరుతున్నదనేటువంటి దాంతో ప్రభుత్వాన్ని ఒక హెచ్చరిక కొరకు పెట్టినటువంటి సమావేశాన్ని మరి చేయకుండా అర్ధాంతరంగా అడ్డుకొని ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు, ఉదయం నుంచి అరెస్టులు చేస్తూ మరి మా యొక్క కార్యక్రమాన్ని విఘాతం కలిగించే ప్రయత్నం చేసింది. కాబట్టి మేము ఈరోజు శాంతియుతంగా గాంధీ చూపెట్టినటువంటి మార్గంలో ప్రజాస్వామ్యబద్ధంగా మా నిరసన తెలియాలనుకున్నాం. కానీ ఇప్పటికే మా నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మా ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జు నాగజ్యోతిని కానీ,
మరి మాజీ ప్రజాప్రతినిధులు ఎక్స్ జెడ్పీటీసీలను ఎక్స్ ఎంపీపీలను చాలామంది ప్రజానాయకులను మా సోషల్ మీడియా హైదరాబాద్ నుండి అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో మరి నిరసన తెలియచేటువంటి హక్కు రాజ్యాంగంలో కల్పించిన హక్కు. కానీ ఈరోజు ఇక్కడేదో శాంతి భద్రత విఘాతం కలిగినట్టు పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా దుర్మార్గమైనది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా డైవర్షన్ పాలిటిక్స్, అదేవిధంగా పోలీసులను అడ్డం పెట్టుకుని రాజ్యం వెళ్ళడం, కనీసం మీడియాకు కూడా స్వేచ్ఛ లేకుండా పరిపాలన చేస్తున్నది. కాబట్టి ఇలాంటి యొక్క చర్యలకు నిరసిస్తే ఈరోజు మా యొక్క నిరసన కార్యక్రమం చేపడతాం. బీఆర్ఎస్ నేతల తీరుతో ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. సీతక్కను టార్గెట్ చేసి చిల్లర రాజకీయాలు చేస్తే చింత బరికలు విరుగుతాయంటూ హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ కుటుంబం దగ్గరున్న డబ్బును బయటికి తీస్తే భారత్ను మరో న్యూజిలాండ్ తయారు చేయొచ్చన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నాయకుల ఇసుక దందాలు, ఎర్రమట్టి దందాలకు పూర్తిగా బ్రేకులు పడ్డాయి కాబట్టి సీతక్కను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక మిడతల దండు ఏ విధంగా వస్తుందో అట్లా ములుగు నియోజకవర్గం మీద దాడులు చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకపోతున్నారు. ఇక్కడ జరిగే అభివృద్ధిని తట్టుకోలేక సీతక్క గారు మంత్రిగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. వారి ఎదుగుదలను ఓర్వలేక వాళ్ళ పార్టీ అక్క మీద ఇటువంటి అవాక్కులు చెవాకులు వేలడానికి వీళ్ళని పంపించడం, పేడ్ ఆర్టిస్టులను పంపించడము, లేదంటే యూట్యూబ్ ఛానళ్లలో తప్పుడు కథనాలు ప్రచురించడము, దొంగలేఖలు సృష్టించడము. 2019లో నేను జిల్లా పరిషత్ అభ్యర్థిగా ఉన్నప్పుడు నన్ను ఓడించడానికి ఇదే మాట వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడిండు. ఈ మాట ఇప్పుడు పెద్ది సుదర్శన్, ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడిండు. ఇప్పుడు మళ్ళా నరసంపేట మాజీ ఓడిపోయిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కూడా అదే అన్నారు. గతంలో మీ పార్టీ ఉండేది, ఆ మాట అన్నారు. ఇప్పుడు కూడా మీరు ప్రతిపక్షంలో ఉన్నా కానీ మీరు నిరూపించండి, నేను జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తా, లేదంటే మీరు రాజకీయాలు బంద్ చేసుకుంటారా అని మీకు సవాల్ విసురుతున్నా. ఇంకొకటి, ములుగు జిల్లాల ఇంత ముందుకు వీళ్ళు విచ్చలవిడిగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక, మైనింగు, మన ఎర్రమట్టి వ్యాపారాలు చేసిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వీటి మీద ఉక్కుపాదం మోపింది, ఎవరూ చేయడానికి వీలు లేకుండా చేసింది. ఆ అక్కస్తోటి వీళ్ళంతా వ్యాపారస్తులు. అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య రాజుకున్న ఈ రాజకీయ రగడతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మరి ఈ వార్ ఎటువైపుకు దారి తీస్తుందో చూడాలి మరి.